హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం చూడు మిత్రమా. అన్నిసార్లు మనం అనుకున్నట్టే జరగదు. అన్నిసార్లు మనం అనుకున్నదే కరెక్టు అని అనుకోకూడదు. లంకంత కొంపుంది, వానర సైన్యం అంతా మనుషులున్నారు, కానీ ఇంట్లో మిరియపు గింజంత మనశ్శాంతి లేదని అనుంటారు. కానీ కుటుంబం అన్నాక కాస్త కలతలు, మనుషులన్నాక కొన్ని కష్టాలు తప్పవు మిత్రమా. అనుభవం ఉన్నవారం కాబట్టి మనమే కొంచెం అర్థం చేసుకోవాలి. జరిగే అనర్థాలన్నీ చూస్తూ కొంతకాలం సర్దుకుపోవాలి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు కూడా అందరి మీద కోపంగా సహనం కోల్పోకూడదు. అది కోపం అనుకోకూడదు. ఎందుకలా జరుగుతుందనే ఆందోళన మాత్రమే. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎందుకు అని అడగకూడదు అన్నట్టు నియమాలు, నిబంధనలు బోల్డన్ని ఆచరిస్తాం. కానీ జరిగే అరిష్టాలన్నీ కష్టాలు మనకు చెప్పిరావు. ఎవరి పాదబలం ఎవరికి ఎలా సోకుతాదన్నది మనం చెప్పలేం. కాలమే నిర్ణయిస్తుంది. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి మిత్రమా. కడుపును పోస్తే అల్సరని, పంటి నొప్పి వస్తే పక్షవాతం అని భయపెట్టే డాక్టర్లు ఉన్నారు ఈ కాలంలో. అంతా వ్యాపారమయమైపోయింది. 4 మాత్రలు మింగించి 2 ఇంజక్షన్లు చేస్తే సరిపోయేదానికంతా ఇలా ప్రదేశాలు మార్చాలి, ప్రాంతాలు తిరగాలి, ఏవేవో చెప్పి మన ప్రాణాలు తీస్తారని మనం అనుకుంటాం. ఏ రోగం వచ్చినా కొబ్బరి నీళ్ళతో పోతుంది, 10 రోజులు పడుకుంటే నయమైపోతుంది అనుకోకూడదు. డాక్టర్లు ఊరికే చెప్పరు, మన మేలు కోసమే చెప్తారు. వాళ్ళు చెప్పింది వినకపోతే వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. వారు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిందనుకో, తర్వాత మనం చేయగలిగింది ఏమీ ఉండదు. డబ్బు ఖర్చు అయిపోతుందని అనుకుంటే జబ్బు తగ్గదు కదా. దాని పర్యవసానం మన ఒంట్లో ఉండే కొన్ని అవయవాలు డ్యామేజ్ అయిపోతాయి. అప్పుడు డాక్టర్ ఎంత ఖర్చయినా పర్వాలేదు, నువ్వు కాళ్ళు చేతులు పట్టుకొని ఏడ్చినా ఫలితం ఉండదు. డాక్టర్ చెప్పినట్లు మనం నడుచుకోకపోతే తర్వాత అనుభవించేది మనమే కదా. నోరు కట్టేసుకొని అన్నదానం సన్నగిల్లితే అన్ని రోగాలు ఒక కొలిక్కి వస్తాయి. రోగమే, తిండి అంటే అవి ఎప్పటికీ తగ్గవు. రుచులకు అలవాటు పడ్డ నాలుకని, ఆశ కల్పించే కళ్ళని, వాసన పసిగట్టే ముక్కుని, కోతి లాంటి మనస్సుని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే వాటంతట అవే తగ్గుముఖం పడతాయి. అలాగే డాక్టర్లు ఇచ్చే మందులు కూడా టైం తప్పకుండా వేసుకుంటే కొంచెమైనా ఆరోగ్యం కుదుటపడుతుంది. తెలుసుకో మిత్రమా, ఇది నిజం.